సో హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడూ తెస్తూ ఉంటాను. ఓకేనా? ఫస్ట్ థింగ్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఇక మీద మన కంటెంట్ మారుతుంది. అండ్ నెక్స్ట్, ఈ వీడియోలో నా వాయిస్ క్లారిటీ ఉందా, ముందు వీడియోస్ మీద ఈ వాయిస్ క్లారిటీ ఉందా లేదో కొద్దిగా నాకు మెసేజ్ చేసి చెప్పండి. ఓకేనా? సో మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసి వచ్చి ఉంటారు. ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ జాబ్స్ బెటరా లేదా 7 ఫిగర్ ఆఫ్ ఇన్కమ్స్ బెటరా? సో ప్రతి ఒక్కరు 7 ఫిగర్ ఆఫ్ ఇన్కమ్ కన్ఫర్మ్గా జనరేట్ చేసుకోవాలి. ఎందుకో ఏంటో ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడదాం. సో ఇక మీద కంటెంట్ అయితే చాలా బాగుంటుంది, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఓకే, ఫస్ట్ థింగ్ మీరు ఒకటి అర్థం చేసుకోండి. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, దానివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి? సో యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ లోపల అంటే జనాలు ఎక్కడ ఉండిపోతున్నారో కూడా మీరు తెలుసుకోండి. దాన్ని బట్టి మిగతావన్నీ మనం మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ థింగ్ మీకు ఏమైనా చెప్పాలి అంటే, మీరు ఒక జాబ్ ఎంప్లాయ్ అంటే సింగిల్ జాబ్, సింగిల్ ఇన్కమ్, ఓకే, సింగిల్ ఇన్కమ్, ఒకే సింగిల్ ఇన్కమ్ ఎంప్లాయ్ అయితే మీరు చాలా చాలా కష్టపడాలి లైఫ్లో. మీరు ఓన్లీ సింగిల్గా ఒక జాబ్ చేస్తున్నారు, మీ ఓన్లీ సింగిల్ ఇన్కమే వస్తుంది, మీకు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. దెన్ మీరు చాలా అంటే ఇంకా మీ మైండ్ సెట్ మెచ్యూర్ అవ్వలేదు, మీరు ఇంకా ఓన్లీ జాబ్ మైండ్ సెట్లో ఉన్నారు. ఒక జాబ్ వచ్చింది, లైఫ్ సెటిల్ అయిపోయింది అన్న మైండ్ సెట్లో ఉన్నారు. అరే పొద్దున ఇన్ఫ్లేషన్ కూడా మీరు బీట్ చేయలేరు. రీజన్ చాలా సింపుల్, రోజు రోజుకి పెరిగే ధరలు, పెట్రోల్ కాస్ట్ అవనివ్వండి, ముడి సరుకులు, కిరాణా సామాన్లు అవనివ్వండి, ఎనీథింగ్ రోజు రోజుకి బట్టలు అవనివ్వండి, ఎనీథింగ్ రోజు రోజుకి పెరుగుతున్నాయి ధరలు. మీరేం చేస్తారంటే కనీసం దాన్ని ఎఫర్ట్ కూడా చేయలేరు, ఓన్లీ ఒక జాబ్ వల్ల జరిగితే. మీరు చరిత్రలో ఎక్కడైనా తీసి చూసుకోండి, ఒక జాబ్ వల్ల, ఒక జాబ్ కానీ ఓన్లీ లేకపోతే ఎక్కడైనా ఒక కంపెనీలో పనిచేసి ఒక ఎంప్లాయీ కోటీశ్వరుడు అయ్యాడని కానీ, లేదా మంచి బిజినెస్ బిల్డ్ చేశాడని కానీ, లేదా ఉత్తి జాబ్లో ఒక జాబ్ శాలరీ వల్లే తను 1000 కోట్లు ఇల్లు కట్టుకున్నాడు అని కానీ, ఇవి ఎక్కడ మీరు వినలేరు కూడా, జరగని పని. ఓకే, సో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇస్తాను, 7 ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ కూడా చెప్తాను, బెటర్ ఎలాంటి ఉంటే బెటర్ అనేది కూడా మీకు ఒక ఐడియా ఇస్తాను. సో నేను కన్ఫర్మ్గా ఇవే చెయ్యాలి అని చెప్పట్లేదు, బట్ మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది. ఓకే, కనీసం ఇలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయినా మనం పెట్టుకోవాలి అని ఒక ఐడియానూ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్, నేను మార్కెట్ గురించి కాదు కాబట్టి ఇక్కడ మనం మ్యాటర్లోకి వెళ్దాం. ఫస్ట్ యాక్టివ్ ఇన్కమ్. ఈ యాక్టివ్ ఇన్కమ్ ఏంటో అర్థం చేసుకోండి. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఇది ఫర్ జాబ్స్, ఎవరైతే జాబ్స్ చేస్తారో, సింపుల్గా చెప్పాలంటే జాబ్. సో ఈ యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏ పర్సన్ గివ్స్ ద టైం, ఒక పర్సన్ వాళ్ళ టైము ఒక కంపెనీకో లేదా ఇంకొక అతనికో సెల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఏదైనా విప్రో కంపెనీ కానీ, లేకపోతే ఏదైనా పల్సర్స్ కానీ, లేకపోతే ఎనీథింగ్ లైక్ అమెజాన్లో కానీ, ఇందులోనే మీరు పని చేస్తున్నారు అనుకో, మీ టైం మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు, లేకపోతే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు 8 అవర్స్ 9 అవర్స్ షిఫ్ట్ ఉంటుంది. ఆ 8 అవర్స్ 9 అవర్స్ టైము మీరు ఎవరికి ఇస్తున్నారు? పలానా కంపెనీకి ఇస్తున్నారు. సో దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. యాక్టివ్ అంటే నువ్వు యాక్టివ్గా పని చేయాలి, కన్ఫామ్గా పని చేస్తేనే నీకు డబ్బులు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, నువ్వు ఒంట్లో బాగోకి వెళ్ళావు అనుకో, ఎస్ఓబి పడుతుంది, ఎల్ఓపి పడుతుంది, లీవ్ ఆన్ పే ఎల్ఓపి పడుతుంది. కొంతమంది ఎల్ఓపిలో డబ్బులు ఇవ్వరు, అంటే లీవ్ వేస్తే నీకు డబ్బులు రావు. కొంతమంది అంటే లీవ్స్ ఇస్తే ఓకే అడ్జస్ట్ చేస్తారు. కొన్నిసార్లు ఏముంటుంది, నువ్వు సడన్గా మానేస్తే నీకు ఎల్ఓపి పడిపోద్ది. ఎల్ఓపి అంటే లీవ్, అంటే నువ్వు సడన్గా లీవ్ పెట్టావు కాబట్టి నీకు పేమెంట్ లేదు అని. సో ఇక్కడ ఏంటి, నీ జాబ్ చేస్తే నీకు శాలరీ వస్తుంది, నీకు పేమెంట్ ఉంటుంది. దీన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే నువ్వు యాక్టివ్గా పని చేయాలి కన్ఫామ్గా, ఇదంతా యాక్టివ్ ఇన్కమ్లోకి వస్తుంది. సో ఈ యాక్టివ్ ఇన్కమ్లో ఇంకా బోల్డ్ రకాలు ఉంటాయి. ఎలాంటివి అంటే, ఇప్పుడు జాబ్ ఎంప్లాయీస్ యాక్టివ్ ఇన్కమ్లో వస్తుంది. ఓకే, ఇండివిజువల్ బిజినెస్ ఎంప్లాయ్ అంటే లైక్ సింపుల్గా చెప్పాలంటే, మీ ఇంటికాడ ఒక బజ్జీ బండి అనుకోండి, లేదా మీ ఇంటికాడ ఒక కిరాణా స్టోర్ అనుకోండి, లేదా మీ ఇంటికాడ ఒక పానీపూరి షాప్ అనుకోండి. ఎందుకు యాక్టివ్ ఇన్కమ్లో కలిపానంటే వీళ్ళని, సో వీళ్ళు కూడా కష్టపడి పని చేస్తేనే, మార్నింగ్ షాప్ ఓపెన్ చేసి సరుకులు తెచ్చి వేస్తేనే వాళ్ళకి అక్కడ షాప్ నడుస్తుంది. వాళ్ళు షాప్ తీయకపోతే అది అవ్వదు, నడదు. సో ఇక్కడ ఏంటి, వీళ్ళు కూడా యాక్టివ్ ఇన్కమ్లోనే మనుషులు వస్తారు. ఇక్కడ మేజర్ ఇంపాక్ట్ ఈ యాక్టివ్ ఇన్కమ్లో ఇదే బాధ. సో మనం కన్ఫామ్గా పని చేస్తేనే మనకు డబ్బులు రావాలి, లేకపోతే లేదు. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, పని చేయకుండా మీకు డబ్బులు వచ్చేస్తే అనట్లేదు.
యాక్టివ్ ఇన్కమ్ గురించి చెప్తున్నా. యాక్టివ్ ఇన్కమ్ అంటే కన్ఫర్మ్గా మన యాక్టివ్నెస్ ఉండాలి, మనం కన్ఫర్మ్గా అందులో పనిచేసి ఉండాలి, మనం కష్టపడాలి, అప్పుడే మనకు డబ్బులు వస్తాయి. అవి యాక్టివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అలాంటి స్టేజ్లో మీరు ఉన్నారనుకోండి, మీరు ఇంకా కొద్దిగా ల్యాగ్ అవుతున్నారు మీ లైఫ్లో, ఇంకొద్దిగా అప్డేట్ అవ్వండి. ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఇంకొక దారుణం ఏంటంటే, ఈ జాబ్ ఎంప్లాయీస్ ఇందులో ఈవెన్ డాక్టర్స్ కూడా వస్తారు, డాక్టర్స్ వస్తారు, లైక్ ఇంకా ఇంకా పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ వస్తారు. వీళ్ళందరూ యాక్టివ్ ఇన్కమ్లోనే ఉంటారు. ఎందుకు? బికాజ్ దే ఆర్ వర్కింగ్ అండర్ గవర్నమెంట్ కానీ, దే ఆర్ వర్కింగ్ అండర్ ఏదో కంపెనీ కానీ, హాస్పిటల్ కానీ, వీళ్ళందరూ. బట్ ఇందులో దారుణం ఏంటంటే, వీళ్ళు ఎక్కువ ట్యాక్స్ కూడా కడతారు. వీళ్ళకి శాలరీ ఎగ్జాంపుల్ ఒక 1 lakh అనుకో, వీళ్ళ శాలరీలో ట్యాక్స్ అన్ని పోగా వీళ్ళ శాలరీ వీళ్ళకి వస్తుంది. సో కష్టపడి టైం వేరే కంపెనీకి ఇచ్చి ఇందులో ట్యాక్స్ కూడా ఎక్కువ వీళ్ళే కట్టేది. సో ఇది యాక్టివ్ ఇన్కమ్. కమింగ్ టు ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి? సో కమింగ్ టు ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ వెళ్దాం. ప్యాసివ్ ఇన్కమ్ ఎలాంటిదంటే, నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా నువ్వు డబ్బులు సంపాదించేది. లైక్ ఫర్ సపోజ్ ఎనీ స్మాల్ బిజినెస్. లైక్ నాకు ఇప్పుడు అడిగితే ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఒక రఫ్ ఎగ్జాంపుల్లో చెప్తాను, మీరు అర్థం చేసుకోండి ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఉంటుందో. ఓకే. సో ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ చేస్తూ ఎక్స్ట్రాగా ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు యాడ్ చేసుకున్నారు. ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలాంటిదంటే, మీరు ఇందులోనే ఇన్వెస్ట్ చేశారు, లైక్ ఇన్వెస్ట్ చేసి వదిలేశారు. ఇన్వెస్ట్ చేసి మీరు ఎవ్రీడే చూడట్లే నాకు వస్తుందా రావట్లేదా, డబ్బులు వస్తుందా లేదా. ఒక 6 monthskో 7 monthskో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదో చేశారు. దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీకు డబ్బులు రావడం. లైక్ ల్యాండ్ కొన్నారు, ల్యాండ్ ఈరోజుకొని వదిలేశారు. ఒక 6 years 7 years తర్వాత నీకు ఇన్కమ్ వచ్చింది. అట్లా ఇవన్నీ ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్తాయి. లైక్ ఏదైనా ఒక బిజినెస్, లైక్ ఎలాంటి బిజినెస్ అంటే, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక సాఫ్ట్వేర్ లైక్ మైక్రో విండోస్ అన్నది ఒక సాఫ్ట్వేర్ కానీ, లేదా ఏదో ఒక యాప్ తయారు చేశారు. ఆ యాప్ ఒకసారి తయారు చేసి మీరు ఏం చేశారు? పబ్లిష్ చేసి వదిలేశారు. ఇప్పుడు ఆ యాప్లో ఉండడం ఏంటి? ఆ యాప్లో ఎంతమంది రిజిస్టర్ అయినా, ఆ యాప్లో ఎంతమంది ఏం చేసినా, మీకు పర్చేస్ ఏం చేసినా మీకు డబ్బులు వస్తాయి. మీరు ఏం చేయాల్సిన లేదు, ఒకసారి క్రియేట్ చేశారు, వదిలేశారు. అది ప్యాసివ్ ఇన్కమ్. అంటే ఒకసారి కష్టపడి, ఒక 2 సార్లు, ఒకసారి 3 సార్లు కష్టపడి తర్వాత వదిలేస్తాం. అది మనకి ఏంటంటే జీవితాంతం మనకు అది ఉన్నన్ని రోజులు ఆ ప్రోడక్ట్, మనం ఏదైతే ప్రోడక్ట్ క్రియేట్ చేస్తామో ఆ ప్రోడక్ట్ ఉన్నన్ని రోజులు మనకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఫర్ సపోజ్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ చెప్పాలంటే, బూస్ట్ అనుకోండి, బార్న్విటా అనుకోండి, లేదా మిల్క్ పాల ప్యాకెట్ అనుకోండి, కర్డ్ అనుకోండి, లేదా డ్రింక్ థమ్స్అప్ అనుకోండి, పెప్సీ అనుకోండి, ఇవన్నీ ఒకసారి తయారు చేస్తారు. ఒకసారి తయారు చేస్తే దాని డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, అది వెళ్తుంది. సో అది తయారు చేసినప్పుడు ఒకసారి తయారు చేశాడు, అక్కడ ఏమైపోతుంది? కంటిన్యూగా ఇంకా అవి తయారవుతుంటే ఆటోమేటిక్గా ఇంకా అవి నడుస్తూ ఉంటాయి. అక్కడ ఏమైపోయింది? ఫస్ట్ పర్సన్ ఎవడైతే క్రియేట్ చేశాడో అతనికి అది ఒక ప్యాసివ్ ఇన్కమ్ అయిపోయింది. తను ఎవ్రీడే కష్టపడ్డు, మిగతా తన కంపెనీలు అన్నీ టేక్ ఓవర్ చేసి అవన్నీ చూసుకుంటాయి. అర్థమైందా? సో మీరు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు అర్న్ చేసేది ప్యాసివ్ ఇన్కమ్. మీరు ఎక్కువ కష్టపడకుండా, అంటే ఎక్కువ ఎవ్రీడే కష్టపడకుండా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కంటిన్యూగా జనరేట్ చేసేది ప్యాసివ్ ఇన్కమ్. ఓకే. ఇప్పుడు మీరు ఒక జాబ్ ఎంప్లాయ్ అయ్యి ఉండి మీరు ప్యాసివ్ ఇన్కమ్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దాని సోర్సులు చెప్తాను నేను. ఎన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్లు ఉంటాయి, మనం ఎలా డిఫరెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ జనరేట్ చేసుకోవచ్చో కూడా చెప్తాను. డెఫినెట్గా మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా కానీ ఇంకా బోల్డ్ కంటెంట్ వీడియోస్ కానీ కావాలి అంటే మీరు డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అదొకటి నా రిక్వెస్ట్. ఓకే. సో ఇప్పుడు మీరు ఒకవేళ జాబ్ ఎంప్లాయ్ అండి ఫ్రస్ట్రేటెడ్ అయ్యి ఉంటే నేను ఏం చెప్తాను చూడండి. క్రియేట్ ఏ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీరు కన్ఫర్మ్గా ఇన్కమ్ని మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. అది ఎనీథింగ్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, లేకపోతే ఓన్ బిజినెస్ అవ్వచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్, ఆన్లైన్ బిజినెస్ అవ్వచ్చు, డివిడెండ్స్ అవ్వచ్చు, లేదా పేబుల్ రెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇవన్నీ మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఇందులో సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్లో నేను ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఓకే. దీని ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ నేను చెప్పేది ప్రాఫిట్ ఇన్కమ్. ఇది ప్యాసివ్ ఇన్కమ్లోకి వస్తుంది. ప్రాఫిట్ ఇన్కమ్ అనేది ఫస్ట్ థింగ్. ఈ ప్రాఫిట్ ఇన్కమ్ ఏంటంటే, ప్రాఫిట్ అంటే ఫర్ సపోజ్ మీరు ఒక కిరాణా షాప్ నడిపారు, లేదా కామర్స్ బిజినెస్ చేస్తున్నారు, లేదా ఎనీథింగ్ XYZ అని ఒక బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ చేయడానికి మీకు కావాల్సిన మెటీరియల్ ఎక్కడ? ఇప్పుడు నార్మల్గా చెప్పాలంటే, మీకు ఏదైనా మెటీరియల్ హోల్సేల్లో మీకు ఒక మెటీరియల్ 20 రూపాయలకి వచ్చింది, 20 రూపీస్కి వచ్చింది హోల్సేల్లో. అది మీరు తీసుకొచ్చి షాప్లో కానీ లేకపోతే ఎక్కడైనా పెట్టి దాన్ని మీరు జస్ట్ అంటే అక్కడ మీకు మెటీరియల్ వస్తుంది, ఇక్కడ మీరు సెల్ చేసేస్తున్నారు.
దాన్ని ప్రాఫిట్ ఇన్కమ్ అంటారు. ప్రాఫిట్ బిజినెస్ ఇన్కమ్ అనొచ్చు, ప్రాఫిట్ ఇన్కమ్ అనొచ్చు. 20 రూపీస్కి వచ్చిన మెయిన్ హోల్సేల్లో 20 రూపీస్కి వచ్చింది, మీరు ఒక 60 రూపీస్కి అమ్మారు. డిమాండ్ ఉంది బాగా, 60 రూపీస్కి అమ్ముతున్నారు, బాగా సెల్ అవుతుంది. దీన్ని ప్రాఫిట్ ఇన్కమ్ అంటారు. ఇది ఒక సోర్స్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్, అంటే జాబ్ కాకుండా ఎక్స్ట్రాగా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఈ కేటగిరీలో బోల్డ్ వస్తాయి. బోల్డ్ అంటే బోల్డ్, మీరు మైండ్ పెట్టాలి. మైండ్ పెట్టాలంటే లైక్ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, టీషర్ట్ బిజినెస్ అని ఉంటుంది. టీషర్ట్ బిజినెస్ ఎలాగా, మీకు తమిళనాడు సైడ్ వెళ్ళిపోతే అక్కడ మీకు టీషర్ట్లు 150కి, 60 రూపీస్కి, 80 రూపీస్కి దొరుకుతాయి టీషర్ట్లు. ఆ టీషర్ట్లు తీసుకొచ్చి ప్రింటింగ్ చేసో లేదా టీషర్ట్ డిజైన్ మార్చో మీరు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అక్కడ ఏమవుతుంది, 80 రూపీస్కి, 100 రూపీస్కి దొరికిన టీషర్ట్ మీరు బయటకు వచ్చి ప్రింట్ చేసి 250, 260, 300 కూడా అమ్ముకోవచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. దీన్ని ప్రాఫిట్ ఇన్కమ్ అంటారు. అంటే మంచి ప్రాఫిట్ మార్జిన్ ఉన్న బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసుకోవచ్చు. లైక్ మీ ఇంట్లో కిరాణా షాప్ కానీ ఎనీథింగ్ లైక్ ఇంత ఎందుకు, ఇంక్లూడింగ్ పచ్చడి బిజినెస్ కూడా, ఇంక్లూడింగ్ పికిల్స్ కూడా మీరు సెల్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. తక్కువ రేట్లో, అంటే మీరు మంచి క్వాలిటీ పికిల్స్ క్రియేట్ చేసి ఇంట్లో తయారు చేసి మీరు అమ్ముకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్ ఇన్కమ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి, ఇది ఫస్ట్ నెంబర్ ఇన్కమ్. మీరు ఇందులో కావాలంటే మీరు ప్రాఫిట్ ఇన్కమ్లో మీరు ఇంకా బోల్డ్ టాపిక్లు ఏమైనా మాకు మంచి ఐడియా తెండి అని అంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా తెస్తాను. నెక్స్ట్ వచ్చేది ఇంట్రెస్ట్ ఇన్కమ్. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇది ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు బ్యాంకులో ఎఫ్డి చేశారనుకో, దానికి వచ్చే ఇంట్రెస్ట్, ఎఫ్డి చేసిన, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన, లేదంటే ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన, ఇంట్రెస్ట్ స్టాక్స్లో రాదు బట్ నార్మల్ బ్యాంక్లో వస్తుంది. లేదంటే మీరు వడ్డీ వ్యాపారం, వడ్డీ వ్యాపారం చేసిన, లైక్ మీరు డబ్బులు వడ్డీకి ఇస్తారు కదా, 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, అట్లా ఇంట్రెస్ట్, మన మెయిన్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వచ్చే ఇన్కమ్, దాన్ని ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు. ఇలాంటివి కూడా ఒక మంచి ప్యాసివ్ ఇన్కమే. మీరు ఆలోచించాలి, ఎలా నేను ఇన్కమ్ అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇప్పుడు మీరు డబ్బులు ఒకరికి వడ్డీకి ఇచ్చి, అంటే డబ్బులు ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి దాని మీద ఇంట్రెస్ట్ తీసుకుంటారు, అది ఒక మంచి బిజినెసే. ఓకే, బట్ అలా తెచ్చుకునే కెపాసిటీ మీకు ఉండాలి. ఇచ్చేసి అవతల వాళ్ళు దౌర్జన్యంగా ఉన్నారనుకో, మీరు తెచ్చుకోలేకపోతే మీ డబ్బులు పోతాయి. సో ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. సో ఇట్ ఈస్, నేను ఎవరికి ఇమ్మని చెప్పట్లేదు, బట్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్, సో బ్యాంక్లో ఎఫ్డీ చేసుకునే నీకు ఇయర్లీ 7% వస్తుంది, అట్లా కూడా నువ్వు ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఓన్లీ జాబ్ కాకుండా. నెక్స్ట్ తర్వాత ఇన్కమ్ వచ్చేది షేర్ డివిడెండ్స్, లైక్ బాండ్స్, షేర్స్, డివిడెండ్స్. ఇది ఏంటంటే లైక్ కంప్లీట్, ఇప్పుడు నేను మన మార్కెట్లో ఉన్నాం కాబట్టి మీకు తెలుసు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు రిలయన్స్ షేర్ కొన్నాను, లేదంటే టాటా షేర్స్ ఏవో ఒకటి కొన్నాను అనుకో, టాటా ఒక ఇయర్లీ, ఒక 3 years యానివర్సరీకి కొన్నిసార్లు బోనస్ ఇస్తుంది. బోనస్ అంటే నీ దగ్గర ఒక 5 shares ఉన్నాయనుకో, అంటే నువ్వు చాలా ఓల్డ్ కస్టమర్, నీ దగ్గర 5 shares లేదా 10 shares ఉన్నాయి, దానికి ఎక్స్ట్రాగా ఏం చేస్తుంది, బోనస్ షేర్లు ఇస్తుంది. ఒక ఎక్స్ట్రాగా 3 షేర్లు 4 షేర్లు ఫ్రీగా ఇస్తారు, దాన్ని బోనస్ షేర్స్ అంటారు. లేదా డివిడెంట్లు ఇస్తారు. డివిడెంట్లు ఎలా ఉంటాయంటే, ఫర్ సపోజ్ రిలయన్స్ అనేది 100 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, మళ్ళీ ఇదంతా ఎగ్జాంపుల్. రిలయన్స్ ప్రైజ్ ఏదైతే కనబడుతుందో, రిలయన్స్ ప్రైజ్, ఇట్ ఈస్ ఏ ఎగ్జాంపుల్ ప్రైజ్. రిలయన్స్ 100 రూపాయల దాన్ని నడుస్తుందా, ముందు నీకు తెలియదు, ఇలాంటి కామెంట్లు చేయకండి. ఓకే, సో ఐమ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో రిలయన్స్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ నడుస్తుంది అనుకో, దాని డివిడెంట్ ఎలా వస్తుంది అంటే, రేపు పొద్దున ఆ కంపెనీలో బాగా ఉన్నారు, వాళ్ళకి డివిడెంట్ ఇచ్చారనుకో, ఫర్ సపోజ్ వాళ్ళందరికీ 60 రూపీస్లోనో 80 రూపీస్లోనో డివిడెంట్లు ఇస్తారు. అంటే 80 రూపీస్లో వాళ్ళకి డివిడెంట్ ఇస్తారనమాట. అప్పుడే మీకు ఓవర్ నైట్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం కనబడుతుంది. ఆ పర్టికులర్ స్టాక్లో డివిడెంట్లు గట్రా ఏమైనా దొరుకుతాయి, షేర్లు బోనస్ ఇవ్వడం కానీ, డివిడెంట్లు కానీ ఏ వచ్చినా మీకు ఇవి దొరుకుతుంది. ఇవేంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు దొరుకుతుంది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమే. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసి వదిలేస్తాం, ఓవర్ లాంగ్ పీరియడ్ తర్వాత మీకు డబ్బులు వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది బాగా ఇప్పుడు రైట్ నో ప్రతి ఒక్కరు, అంటే ఎలాంటి ఉన్నవాళ్ళైనా చేసేది రెంటల్ ఇన్కమ్ అండి. ఇది మీకు బాగా డబ్బులుండి, అంటే మీ దగ్గర మంచి స్థలం ఉండి, మీరు ల్యాండ్ లీజ్కి ఇవ్వండి, ల్యాండ్ ఉంటే ల్యాండ్ లీజ్కి ఇవ్వండి, లేదంటే హౌస్ ఉంటే హౌస్ రెంట్కి ఇవ్వండి, ల్యాండ్ ఇవ్వండి, హౌస్ ఇవ్వండి, లేదంటే మీ దగ్గర కార్ ఉంటే కార్ రెంట్కి ఇవ్వండి, లేదా బైక్ ఉంటే బైక్ రెంట్కి ఇవ్వండి, లేదా కెమెరా ఉంటే, ఇప్పుడు నార్మల్గా ఓఎల్ఎక్స్లోకి వెళ్ళి చూడండి, ఓఎల్ఎక్స్లోకి వెళ్ళి చూడండి, కెమెరాస్ కూడా రెంట్కి ఇస్తారు. సో ఇట్ ఈస్ కాల్డ్ రెంటల్ ఇన్కమ్ అనమాట. మీరు ఒక జాబ్ చేస్తూ ఒక రెంటల్ ఇన్కమ్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. లేదా మీరు కొత్తగా క్రియేటివ్ ఐడియా క్రియేట్ చేయండి. ఏంటి కొత్త క్రియేటివ్ ఐడియా? ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో ఎవరు ల్యాప్టాప్స్ రెంట్కి ఇవ్వరు. ల్యాప్టాప్ ఇస్తున్నారో లేదో తెలియదు, అలాంటి బిజినెస్ మేబీ కన్ఫామ్గా స్టార్ట్ అయి ఉంటుంది.
ఒకవేళ లేకపోతే మీరు చేయండి ల్యాప్టాప్లు. తక్కువ ధరలో మంచి మంచి ల్యాప్టాప్లు కొనండి. ఆ ల్యాప్టాప్ రెంట్కి ఇవ్వండి. 1 డేకు, 2 డేస్కు, 3 డేస్కు జస్ట్ ఒక 400, 500కి రెంట్కి ఇవ్వండి. ల్యాప్టాప్ రెంట్కి ఇవ్వచ్చు. లేదనుకో మీరు మంచిగా పెళ్ళిళ్ళ సీజన్లో టెంట్ హౌస్లు ఉంటాయి చూడండి, టెంట్ హౌస్ రెంట్లకి ఇవ్వచ్చు. సో లేదంటే మీ దగ్గర మంచి డెకరేషన్ సామాన్లు ఉంటే డెకరేషన్ సామాన్లు రెంట్కి ఇవ్వచ్చు. సో ఎనీథింగ్ మీరు ఆలోచించాలి బియాండ్, అంటే మీ మైండ్ పెట్టి మీరు ఆలోచించాలి. కానీ రెంటల్ ఇన్కమ్ బోల్డ్ జనరేట్ చేసుకోవచ్చు. అదంతా మీలోనే ఉంది. మీరు ఏం ఆలోచిస్తే దాన్ని మీరు రెంటల్ ఇన్కమ్ కింద క్రియేట్ చేయగలరు. సో ఇది వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్. ఇందులో కొద్దిగా ట్యాక్స్ ఎక్కువ పడుతుంది మనకి. మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ తీసుకుంటుంది క్యాపిటల్ గెయిన్. ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉన్నా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉన్నా మనం ట్యాక్స్ అయితే గవర్నమెంట్కి కట్టాలి. సో ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ దేంట్లో వస్తుంది అన్న అంటే ల్యాండ్. మీరు ఏదైనా ల్యాండ్ కొని లేదా ల్యాండ్ కానీ హౌస్ కానీ ఏదైనా కొని ఈరోజు కొని ఒక 6 years 7 years తర్వాత అమ్మితే అక్కడ ఒక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అంటే మీరు పెట్టిన దానికి క్యాపిటల్ గెయిన్ వస్తుంది కాబట్టి ఇక్కడ డబ్బులు ప్రాఫిట్ వస్తున్నారు కాబట్టి క్యాపిటల్ గెయిన్లో మీరు ట్యాక్స్ కట్టాలి. లేదంటే ఏదైనా బాండ్స్ అంటే ఏదైనా షేర్లు లైక్ రిలయన్స్ షేర్ కానీ టాటా షేర్స్ కానీ ఈరోజు కొని ఒక 6 years 7 years 8 years తర్వాత అమ్మారు అనుకో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయినా క్యాపిటల్ గెయిన్లోకి వస్తారు. మీరు ప్రాఫిట్లో ఉన్నారంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. సో ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇటు కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ట్యాక్స్ గురించి పక్కన పెడదాం, ట్యాక్స్ మనం ఎలా సేవ్ చేసుకోవచ్చో ఫ్యూచర్లో మాట్లాడదాం. బట్ మీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కన్ఫర్మ్గా ఉండాలి. సో అందులో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇది కూడా మీరు ఆలోచించండి. అది ల్యాండ్స్ అవని, హౌస్లు అవని, అంటే ల్యాండ్ కొని అమ్మడం అయినా, హౌస్ కొని అమ్మడం అయినా, లేదా షేర్స్ కొని అమ్మడం అయినా, ఇవేవైనా క్యాపిటల్ గెయిన్లోకి వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి బాగుంటుంది, ఇది ఏంటంటే రాయల్టీ ఇన్కమ్. ఈ రాయల్టీ ఇన్కమ్ ఎలాంటిదంటే, ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒకటి క్రియేట్ చేశారనుకోండి, అది లైఫ్ టైం మీకు ఇన్కమ్, అంటే దాని మీద మీకు రాయల్టీ లైఫ్ టైం ఇన్కమ్ ఇస్తుంది. ఫర్ సపోజ్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక మూవీ తీసుకుంటే, ఏదైనా ఆ మూవీని రీమేక్ చేయాలనుకోండి. ఆ మూవీ ఏం చేస్తారు, రీమేక్ రైట్స్ కొనుక్కుంటారా, దాన్ని రాయల్టీ ఇన్కమ్ అంటారు. ఎందుకంటే ఒక మూవీ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ RRR మూవీ ఉంది, దాని జపాన్లో మనం నార్మల్గా మనం డబ్ చేసి వదిలేసాం. అదే ఒకవేళ జపాన్లో వాళ్ళు అంటే అక్కడ యాక్టర్స్ తోటి వాళ్ళు తీయాలనుకో, దాని రైట్స్ కొనుక్కుంటారు, RRR రైట్స్. సో దాన్ని రాయల్టీ ఇన్కమ్ అంటారు. అలా ఏ ఇండస్ట్రీ అయినా, హిందీ బాలీవుడ్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా వాళ్ళ రైట్స్ కొనుక్కుంటే దాన్ని రాయల్టీ ఇన్కమ్ అంటారు. అట్లా మ్యూజిక్ని కూడా సెల్ చేస్తుంటారు. పెద్ద పెద్ద సింగర్స్, పాప్ సింగర్స్, యూఎస్లో గట్రా ఉంటారు చూడండి, పెద్ద పెద్ద ఇంగ్లీష్ సింగర్లు, వాళ్ళందరూ మ్యూజిక్ సెల్ చేస్తారు. అయ్యేంటి, ఒకసారే పాట పాడతారు. ఆ పాట మొత్తం మన అన్ని మొబైల్స్లో కొంతమంది కొనుక్కుంటారు. అన్ని సావన్లో, జియో సావన్ అంటే ఇలాంటి మ్యూజిక్ యాప్స్ ఉంటాయి, యాప్స్ వాళ్ళు కొనుక్కుంటారు. సో ఆ మ్యూజిక్ని కూడా సెల్ చేస్తారు. దాన్ని రాయల్టీ ఇన్కమ్ అంటారు. ఆ రాయల్టీ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన యూట్యూబ్ ఛానల్ ఎలాగా పేమెంట్ వస్తుంది మీకు తెలుసు. ఎవ్రీ మంత్ నాకు ఒక 10,000 వస్తుంది అంతే, దానికన్నా ఎక్కువ రాదు. బట్ ఈ రాయల్టీ ఇన్కమ్ ఎలా అంటే, నా వీడియోస్ ఉన్న రోజు, నా వీడియో సంవత్సరాలు పడబడి ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు నాకు ఈ వీడియోస్ ద్వారా పేమెంట్ వస్తుంది. దాన్ని రాయల్టీ ఇన్కమ్ అంటారు. అదొక ప్యాసివ్ ఇన్కమ్ లాగా, అది ఒక రాయల్టీ ఇన్కమ్ లాగా. సో ఇది ఒక రాయల్టీ ఇన్కమ్. ఇక్కడ పాయింట్ ఎన్ని ఇన్కమ్ సోర్సులు కంప్లీట్ చేశాను నేను, 1 2 3 4 5 6, మొత్తం టోటల్గా 6 సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ నేను కవర్ చేశాను. ఏదైనా 7th ఇన్కమ్ మీకు ఏమైనా ఉంది అంటే, జాబ్ చేస్తూ 6 సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఓన్లీ జాబే చేస్తామన్నా మా వాళ్ళు ఏమి అవ్వవు అంటే, వచ్చే రోజుల్లో మీకే కష్టం అండి. నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి. ఈరోజు మీరు సింగిల్గా ఉండొచ్చు, రేపు పొద్దున మీకు మ్యారేజ్ అయినా, లేదా మీ మీద డిపెండ్ అయ్యి మీ వైఫ్ వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళు మీ యొక్క జాబ్ మీద కష్టపడకూడదు. ఫర్ సపోజ్ మీ వైఫ్కి మంచిగా వంటలు వచ్చు అనుకోండి, క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేయించండి. నేను ఇవన్నీ మీకు ఐడియాస్ ఇస్తున్నాను బికాజ్ ఇక్కడ ఏంటంటే పాయింట్, మీకంటూ ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అట్లీస్ట్ 3 ఉండాలి, 3 నుంచి 4 సోర్స్ ఆఫ్ ఇన్కమ్లు ఉంటే అది మరీ మంచిది. మీరు ఒక జాబ్ చేస్తున్నారు, జాబ్ చేస్తూ మీరు అనుకోవచ్చు నాకు టైం ఇవ్వట్లేదని. సో మీ వైఫ్ ఉంటే మీ వైఫ్కి క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేయమనండి. జాబ్ ఒకటి, క్లౌడ్ కిచెన్ ఒకటి, 2 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయ్యిందా. 3వ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు ఏం చేస్తారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్, లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇది ఒక 3rd సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయ్యింది. 4th సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమైనా ఉంది, మీకు మంచిగా టీచింగ్ వస్తే మీరు ట్యూషన్స్ చెప్పండి ఇంట్లో, లేదంటే ఏదైనా ఎక్కడైనా మీకు సండే సాటర్డే ఏమైనా ఉంటే ర్యాపిడో కానీ, ఓలా కానీ, ఇట్లా. అంటే నేను ఏం చెప్తున్నాను, కంటిన్యూగా అదే పని చేయండి అనట్లేదు. సాటర్డే సండే వస్తే ఒక 6 hours 7 hours ఫుడ్ డెలివరీ ఇవ్వండి, లేదా ర్యాపిడో చేయండి, లేదా కార్ ఉంటే కార్ ట్యాక్సీ నడపండి. ఆ రోజుకు ఒక 1000 2000 వచ్చినా ఇట్ ఈస్ అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్.
పాయింట్ ఇక్కడ మీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోమని చెప్పడం నా ఇంటెన్షన్. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, క్లారిటీ కూడా వచ్చింది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాలి, అది నేను ఇక్కడ మెయిన్ ఇక్కడ నా అని చెప్పే మోటివ్. సో ఇలా ఉండడం వల్ల మీకు కొద్ది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఇక మీద మనం వచ్చే ఛానల్లో ఇంకా మంచి కంటెంట్స్ వస్తాయి, మీరు ఇంకెలా చూస్తూ ఉండండి, ఓకేనా? సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ, అండ్ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.